హలో గైస్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పావని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే మీ అందరి కోసం ఒక స్పెషల్ వ్లాగ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నానండి. మేము ఈ వ్లాగ్ లో ఎక్కడికి వెళ్తున్నాము, అలాగే ఏం తిన్నాము, అలాగే అవి ఎంత కాస్ట్ ఉన్నాయి అనేది కూడా ఈ వ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసేయండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోనైతే ఫుల్ గా చూసేయండి. మరెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. అందరికీ తెలిసిందే కదా, రంజాన్ టైంలో ఫుడ్ మేళా అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మేమైతే ఈ ఇయర్ లో 2025 కి అయితే మేము కోరమంగళకి అయితే వచ్చాము. లాస్ట్ టైం అయితే మేము ఫ్రేజర్ టౌన్ వెళ్ళామన్నమాట. ఇంకా మాకు దగ్గరగా అయితే కోరమంగళ ఉంది. అలాగే మేము అప్పటికప్పుడు అనుకున్నాము వెళ్ళాలి ఫుడ్ ఫెస్టివల్ కి అనేసి, అందుకనేసి కోరమంగళ అయితే వచ్చేసాము ఈసారికి. కోరమంగళ మాకు నియర్ బై లొకేషన్ అన్నమాట. సో అందుకనేసి మేము అప్పటికప్పుడు అనుకునేసి ప్లాన్ చేసుకొని బయలుదేరాము. ఇంకా కోరమంగళ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫుల్లీ కమర్షియల్ ఏరియా అన్నమాట ఇది. అండ్ ఇక్కడ ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్స్ ఉంటాయి, అలాగే అరేబియన్ స్టైల్ రెస్టారెంట్స్ ఉంటాయి, అలాగే అండ్ మెయిన్ గా చెప్పాలంటే ఇక్కడ ఫుల్ పబ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అందుకని ఇది ఫుల్లీ కమర్షియల్ ఏరియా అని చెప్పాను అనమాట. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మేఘనా ఫుడ్స్, ఇది బెంగళూరు మోస్ట్ ఫేమస్ బిర్యానీ అన్నమాట. మేఘనా బిర్యానీ ఇదైతే చాలా చాలా ఫేమస్ బిర్యానీ అండి అసలుకి. అండ్ మీకు ఇక్కడ బోహో అని కనిపిస్తుంది కదా, ఇదంతా ఇక్కడ కనిపించేదంతా మాక్సిమం వచ్చేసి పబ్స్ అన్నమాట. ఇంకోటి మీకు హౌస్ ఆఫ్ కామన్స్ అని కూడా ఉంటుంది, ఇది కూడా వన్ ఆఫ్ ది పబ్ అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇది. ఇంకొంచెం ముందుకెళ్తే ఎంపైర్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఎంపైర్ వాళ్ళు కూడా ఫుడ్ మేళా అరేంజ్ చేస్తారు. అలాగే మామూలుగా బయట కూడా ఉంటాయన్నమాట స్టాల్స్ అనేవి. క్రౌడ్ మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంది అసలుకి. తినడానికి కూడా అసలు స్పేస్ లేదు అక్కడ నిల్చొని తినడానికి. అప్పటికి మేము ఏంటంటే కొంచెం లేట్ గానే బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి, అయినా గానీ ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా జ్యూసెస్ దగ్గర నుంచి ఇంకా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. సీక్స్ అనేసి, ఇంకా స్టార్టర్స్ అనేసి, రోల్స్ అనేసి, ఇంకా డెజర్ట్స్ కానీ, ఇంకా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ప్రతిదీ ఎలా ఉందంటే తినాలి ఇది ఖచ్చితంగా అనేలా ఉందన్నమాట. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా చాలా టేస్టీ ఉన్నాయి. మేము అన్ని ట్రై చేయలేదు కానీ కొన్ని ట్రై చేసాము. అవి ఖచ్చితంగా మీకు ప్రైస్ తో సహా చెప్తాం అన్నమాట. నాకైతే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బాగా ఫుడ్ ఎంజాయ్ చేసాం అనిపించింది. ఉంది కదా రోజ్ మిల్క్ అండి, చూడడానికి మాత్రం చాలా చాలా ఎమ్మె ఉంది కానీ ట్రై చేయలేదు. మీలో ఎంతమంది ట్రై చేశారో ఒకవేళ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేనైతే ఈసారి ఛాన్స్ దొరికితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కానీ పత్తర్కా గోష్ మీలో ఎంతమంది ట్రై చేశారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇది నిజంగా అంటే నిజంగా చాలా చాలా టేస్టీ ఉంటుంది. అయితే లాస్ట్ టైం మేము ఫ్రేజర్ టౌన్ లో తిన్నాం అనమాట. పత్తర్కా గోష్ చాలా టేస్టీ ఉంది. చికెన్ ట్రై చేసాము. అలాగే ఇక్కడ స్వీట్స్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే డబుల్ కా మీఠా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉందండి. మేము హైదరాబాద్ లో షాగోస్ లో ట్రై చేసినప్పుడు ఒకలా ఉంది, ఇక్కడ డబుల్ కా మీఠా డిఫరెంట్ గా ఉంది. కానీ టేస్ట్ మాత్రం నాకు షాగోస్ కంటే ఇక్కడ చాలా బాగా నచ్చింది అనమాట టేస్ట్ అయితే మాత్రం. అలాగే డెజర్ట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. మిల్క్ తో చేసినవి కానీ చాలా చాలా టేస్టీ ఉన్నాయి. ఇంకా హలీం అయితే చికెన్ హలీం, మటన్ హలీం రెండు ఇచ్చున్నారు ఇక్కడ. పవన్ అయితే చికెన్ హలీం ట్రై చేసేసాడు. తను ఏంటంటే ఈసారి హైదరాబాద్ లో షాక్ హౌస్ లో తిన్నాడు. మళ్ళీ రంజాన్ అయిపోవస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ బెంగళూరు రాగానే ఇక్కడ ఫుడ్ మేళాలో అయితే హలీం తినేసాడు అనమాట. తనకి తినాలని చాలా చాలా అనిపించిందంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం చికెనే అండి. చికెన్ తండూరి అన్నమాట. సో కబాబ్ లాగా చేస్తున్నారు కదా, మొత్తం ఇదంతా చికెనే పెట్టినారు. సమోసాస్ కూడా నాకు ఇక్కడ మాత్రమే కనిపించాయి. వేరే స్టాల్స్ లో ఎక్కడ నాకు సమోసాస్ అయితే కనిపించలేదు. ఎక్కువ చికెన్, ఫిష్, ఇంకా క్రాబ్స్, ప్రాన్స్ ఇవి మాత్రమే ఎక్కువ కనిపించాయి అన్నమాట. సీక్స్ అయితే మాత్రం నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఎలా ఉంటుందో ఏమో అనేసి. ఇది మాత్రం చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువనే అనిపించింది మాకైతే, బట్ ఓకే, కొన్ని కావాలి అంటే కొన్ని తప్పదు కదా. సో టేస్ట్ కావాలి అన్నప్పుడు కొంచెం ప్రైస్ పెట్టాలి ఏమో అనిపించింది అనమాట.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్టాల్ అయితే చికెన్ అన్నమాట దాదాపు మొత్తము. అండ్ అలాగే వాళ్ళు ఏంటంటే ప్రాన్స్ పెట్టున్నారు. ఇది కూడా చికెన్ అని చెప్పారనమాట వాళ్ళు. ఇంకా ఫిష్ కూడా పెట్టున్నారు వాళ్ళైతే. మేమైతే వాళ్ళ దగ్గర ఓన్లీ చికెన్ ట్రై చేసాము అంతేను. ఇంకా బిర్యానీ ఇవన్నీ అయితే ట్రై చేయలేదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది మొత్తం వచ్చేసేసి ఇంకా రోజ్ మిల్క్, వాటిలో డిఫరెంట్ టైప్స్ అన్నమాట. అలాగే వాళ్ళు డెజర్ట్స్ అవన్నీ పెట్టున్నారు. ఇక్కడ మీకు కనిపించేవన్నీ చికెన్ స్టార్టర్స్ ఇంకా ప్రాన్స్ అవే అన్నమాట. అంటే అన్ని స్టాల్స్ లో ఏంటంటే కామన్ గానే ఉంటున్నాయి, ఏవి డిఫరెంట్ గా లేదు. 1 or 2 ఐటమ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఈ స్టాల్ లో చూస్తున్నారు కదా, నువ్వులు వేస్తున్నారు అనమాట వాటి మీద, చికెన్ వాటి మీద. సో మేబీ టేస్ట్ ఉంటుందేమో, మరి నేనైతే ట్రై చేయలేదు. సో దాదాపు అయితే కొంచెం అటు ఇటుగా సేమ్ స్టార్టర్సే కనిపిస్తున్నాయి అనమాట మ్యాక్స్ నాకైతే మాత్రం. నిజంగా అండి, ఈ రంజాన్ టైంలో ఫుడ్ మేళా కోసం మనం 1 year వెయిట్ చేస్తాం కదా, ఈ 1 month కోసం నిజంగా అండి తప్పు లేదనిపిస్తుంది అనమాట. ఈ ఫుడ్ చూస్తుంటే మాత్రం చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే ఎలా ఉన్నారో, చాలా చాలా మంది ఉన్నారు కదా. నిజంగా అయితే వెహికల్స్ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంత మంది క్రౌడ్ అయితే ఉన్నారు. మీకైతే కనిపిస్తుంది కదా ఆర్చ్ లాగా, రంజాన్ ఫుడ్ మేళా ఎంపైర్ అనేసి. ఇది ఎంపైర్ వాళ్ళది అనమాట. ఓన్లీ ఎంపైర్ వాళ్ళ స్టాల్స్ మాత్రమే లోపల ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. లాస్ట్ టైం అన్నా కొంచెం నడుచుకుంటూ లోపలికి వెళ్ళగలిగాం, కానీ ఈసారి అయితే మాత్రం జస్ట్ ఒక 2-3 అడుగులు వేసి ఇంకా అవ్వదు అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాం అనమాట నేను పవన్. అంత రష్ అయితే ఉందనిపించింది అనమాట నాకు లాస్ట్ టైం కంటే ఈసారి. ఒకవేళ మీలో ఎవరైనా కానీ ఎంపైర్ కి కొత్తగా వెళ్తే మాత్రం కంపల్సరీగా అయితే మీరు కాయిన్ పరాటాతో పాటు బటర్ చికెన్ ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేము స్టార్టర్స్ అయితే మాత్రం తండూరి కబాబ్ అలాగే పహడీ కబాబ్ ట్రై చేసాం. ఇక్కడ మీకు రోల్ కనిపిస్తుంది కదా, ఇరానీ రోల్ అనుకుంటా ఇది, నాట్ షూర్. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. 150 పడింది మాకు 1 రోల్ అయితే వచ్చేసి. అలాగే ఇక్కడ మీకు ఎదురు కనిపిస్తుంది కదా, ఇది మసీద్ అన్నమాట. చాలా చాలా బాగుంది, లోపల అయితే చాలా కూల్ అండ్ కామ్ ఉంది. అలాగే మేము తండూరి కబాబ్ అలా పహడీ కబాబ్ అన్నాం కదా, అదైతే మాకు 350 అయితే పడింది అనమాట ప్రైస్ అయితే. ఇక్కడ మీకు పత్తర్కా గోష్ చూస్తున్నారు కదా, ఇదైతే మాకు 200 పడింది అనమాట ఈ చిన్న ప్లేట్. నిజంగా అండి తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా కానీ ఇది కనిపిస్తే మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అది కూడా లాస్ట్ టైం రంజాన్ టైంలోనే ఫుడ్ మేళాలో ఫ్రేజర్ టౌన్ లో తిన్నాను ఈ పత్తర్కా గోష్. మళ్ళీ ఇప్పుడు కోరమంగళలో అయితే ట్రై చేసాము, చాలా చాలా బాగుంది. ఇక ఫైనల్ గా డెజర్ట్ అయితే ట్రై చేసేసాం, డబుల్ కా మీఠా. అలాగే ఇటాలియన్ స్టైల్ డెజర్ట్ అంట ఇది, చాలా చాలా బాగుంది. అది పాలమీగడ కోవాని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట, విత్ కేక్ కాంబినేషన్ లో చాలా బాగుంది. డబుల్ కా మీఠా, ఇటాలియన్ డెజర్ట్ రెండు కలిపి మాకు 300 అయితే పడింది అనమాట కాస్ట్. మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నానండి. వాళ్ళతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.